వెల్కమ్ టు ఊరువాడ. హైదరాబాద్ కేవ్ పబ్ లో జరిగిన పార్టీలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నారని అన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. నిందితుల్లో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారన్నారు. పబ్ మేనేజర్ శేఖర్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అమెజాన్, టీసీఎస్ ఉద్యోగులకు కంపెనీలు అవగాహన కల్పించాలని సూచించారు డీసీపీ వినీత్. పబ్ యజమానులను కూడా విచారిస్తామన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జగన్నాథ రథయాత్రను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రథయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు. తమ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని, ఇస్కాన్ సంస్థ కార్యక్రమాలకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యలు పరిష్కారం కావన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, ఆ దిశగానే నిన్న తెలంగాణ సీఎంతో సమావేశమయ్యామన్నారు చంద్రబాబు. గొడవల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని, సానుకూల చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చంద్రబాబు అన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ ఇక్కడ ఉండాల్సిందే అన్నారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలున్నారని, త్వరలోనే తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు ఏపీ సీఎం. తెలంగాణ నుండి లక్షలాది మంది ఏపీకి వచ్చి ఓటు వేశారని, తన గెలుపులో హైదరాబాద్లో ఉన్న తెలుగువారు కీలకమన్నారు. ఎన్ఆర్ఐలు కూడా వివిధ దేశాల నుండి వచ్చి ఓటు వేసి గెలిపించారని, అందరి కృషితో ఏపీ ఎన్నికల్లో సునామీ వచ్చిందన్నారు చంద్రబాబు. మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అధికారులపై పెత్తనం చెలాయించడం ఇకపై ఉండదన్నారు. ప్రజలకు అధికారులు సేవలు అందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఉన్నప్పుడే కావలసిన అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. టీచర్ అనే పదంలో తెలియని శక్తి ఉందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. అనకాపల్లిలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హోంమంత్రి. గత 5 ఏళ్లు టీచర్లు పోరాటం చేశారని, వారి పోరాటంలో న్యాయం ఉందన్నారు. రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉందన్నారు. నిన్న జరిగిన సీఎంల సమావేశానికి దశ దిశ లేదన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను సాధించలేకపోగా ఏపీ అభివృద్ధికి విఘాతం కలిగే నిర్ణయాలు తీసుకున్నారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ పోర్టుల్లో వాటాతో పాటు టీటీడీలో వాటా కోరిందని, దీనిపై ఏపీ ప్రభుత్వం తరపున వివరణ ఇవ్వాలని కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు, రేవంత్ భేటీపై మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. విభజన సమస్యల గురించి మాట్లాడింది తక్కువ, మిగతా అంశాల గురించి మాట్లాడింది ఎక్కువ అన్నారు. కేంద్రం ప్రమేయం లేకుండా చర్చలు జరిగితే ప్రయోజనం ఏంటి అన్నారు. తెలంగాణకు పోర్టు, టీటీడీ అంశాలపై క్లారిటీ ఇవ్వాలన్నారు. భేటీకి తెలంగాణ నుండి డిప్యూటీ సీఎం భట్టి వెళ్లారని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. 7 మండలాల విలీన వివాదంపై విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడే వాళ్ళు చరిత్ర తెలుసుకోవాలని అన్నారాయన. పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయని, రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉందని చెప్పారు. ఆరోపణలు చేసేవాళ్లు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీలో చేరాలంటే పదవికి రాజీనామా చేయాలని, అందుకే వారు తర్జన భర్జన పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని వాళ్ల నుండి అవినీతి ఎలా చేయొచ్చో నేర్చుకుంటున్నారని అన్నారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లుండి మహబూబ్ నగర్ కు వెళ్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పై సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై అధికారులతో చర్చించబోతున్నారు. ఈ నెల 9న సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికారులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు రాజ్ నరసింహ, జూపల్లి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్, బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి జూపల్లి. మా పాలన పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్రలు చేసిందన్నారు. ప్రజల తీర్పును అపహాస్యం చేయాలని చూశారని, అందుకే బీఆర్ఎస్ కి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇటీవలే పురుగుల మందు తాగి ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. రైతును ఆత్మహత్యకు పురిగల్పిన ఎవరిని విడిచిపెట్టబోమన్నారు భట్టి. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతు ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉండడంతో పాటు పిల్లల చదువులకు సాయం చేస్తామన్నారు భట్టి.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. రైతు ప్రభాకర్ భూమిని కొందరు ఆక్రమించారని అన్నారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. నిందితులను బట్టి కాపాడుతున్నారని ఆరోపించారు. ఏపీ అప్పుల ఊబిలో ఉందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఏ శాఖలోనూ ఒక్క రూపాయి కూడా లేదన్నారు. ఏపీ వాటా కోసం సీఎం ఒక అడుగు ముందుకు వేశారని, రేవంత్ ను ఏపీ పిలిచి మాట్లాడే ప్రొఫైల్ బాబుకు ఉందని చెప్పారు. త్వరలో అన్ని సమస్యలు తీరుతాయన్నారు బుద్దా వెంకన్న. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తుడా చైర్మన్ గా ఎంతో అభివృద్ధి చేశానన్నారు చివిరెడ్డి. ఇవాళ అధికార పార్టీ వారు ఏదేదో మాట్లాడేస్తున్నారని, సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు లేఖ రాశారని అన్నారు. విచారణ జరిపితే నిజానిజాలు బయటకొస్తాయన్నారు. హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చింది. తనకి రాజ్ తరుణ్ తో పెళ్లైందని బాంబు పేల్చింది. మాల్వీతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇప్పుడు తనని వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపిస్తోంది లావణ్య. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. మాల్వీ చెబుతున్నవన్నీ అబద్ధాలంటోంది. బాలిక హత్య బాధాకరమన్నారు ఏపీ హోంమంత్రి అనిత. నిందితుల్ని త్వరగా పట్టుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయన్నారు. బాలిక హత్య వెనుక పోలీసుల నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు అనిత. సీఎం చంద్రబాబుతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. రేపు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఏర్పాట్లను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పరిశీలించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర మంత్రులు మురుగన్, భూపతిరాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. విశాఖ సిటీలో 275 మొబైల్స్ రికవరీ చేశారు పోలీసులు. ఆయా కేసుల్లో 57 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో 12 మంది మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించారు. శాంతి భద్రతలు, నేరాలు అరికట్టేందుకు సిటీలో పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు సిపి. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత నెలలో విశాఖ నగర వ్యాప్తంగా 99 ప్రాపర్టీ అఫెన్స్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా గుడిపాలలో దొంగలు రెచ్చిపోయారు. 2 ఏటీఎంలలోని 24 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్తో కట్ చేసి ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేపు ఏపీకి వెళ్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేపు విజయవాడలో జరగనున్న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 1 మెయిన్స్ కు మొత్తం 31,382 మంది క్వాలిఫై అయినట్టు ప్రకటించారు అధికారులు. అభ్యర్థుల జాబితా, కట్ ఆఫ్ మార్కుల వివరాలు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఉంటుందని చెప్పారు. 563 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నియామకాలు చేపట్టింది తెలంగాణ సర్కార్. గ్రూప్ 1 మెయిన్స్ కు వారం రోజుల ముందు హాల్ టికెట్స్ జారీ చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. హైదరాబాద్ లో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బస్సులో తరలిస్తున్న 4 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. కోల్కతా నుండి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి శ్రీవారిని దర్శించుకొని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దవగా మరికొంతమంది భక్తులు పరుగులు తీశారు. పలుచోట్ల వర్షపు నీరు భారీగా రోడ్లపై ప్రవహించింది. వాతావరణం పూర్తిగా మారిపోయి చలిగాలులు వీస్తున్నాయి. ఆషాఢమాస బోనాల సందడి మొదలైంది. గోల్కొండ కోటపై కొలువై ఉన్న జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. లంగర్ హౌస్ నుండి కోట వరకు ఘటాల ఊరేగింపు కొనసాగింది. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గోల్కొండ బోనాలకు పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. దండకారుణ్యంలో మావోయిస్టుల ఏరివేసేందుకు ఇప్పటికే కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొండవాయిలో జాయింట్ టాస్క్ ఫోర్స్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ ఆపరేషన్లో తెలంగాణ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ మావోయిస్టులు కార్యకలాపాలపై నిఘా పెట్టనున్నాయి. పాఠశాల విద్యను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న వారికి 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. ఎస్జీటీల బదిలీ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ సుమారు 9,000 ఉపాధ్యాయ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని కోరారు.
చిన్న సినిమాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు సినీ హీరో సుమన్. చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు స్లాబ్ సిస్టంలో ఫీజులు ఏర్పాటు చేయాలని చెప్పారు. చిన్న సినిమాలకు సబ్సిడీ పెంచాలన్నారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో ఓ షాప్ ఓపెన్ చేసిన తర్వాత సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల రంగనాయక స్వామి కోనేరు వివాదం కొనసాగుతుంది. గుప్త నిధుల కోసమే కోనేరులో తవ్వకాలు జరిపాలని ఆరోపణలు వస్తున్నాయి. అమావాస్య రోజు ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు అనుమానిస్తున్నారు. కోనేరు ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చెల్ల సీఐ ఆదిరెడ్డి ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమన్నారు డీకే అరుణ. ఎమ్మెల్యేగా ఓడినందుకు ప్రశాంతంగా ఉన్నానన్నారు జగ్గారెడ్డి. మన ప్రభుత్వమే అధికారంలో ఉందని, కావలసిన పనులు జరుగుతాయన్నారు. 2 నెలల తర్వాత ప్రతి సోమవారం అందుబాటులో ఉంటానని, తన కోసం గాంధీభవన్కి రావద్దని సూచించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో షటిల్ కోర్టు భవనం కూల్చివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ రెడ్డప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానన్నారు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి. కలెక్టర్గా తమకు ఇది మొదటి పోస్టింగ్ అని చెప్పారు. జిల్లా యంత్రాంగం సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బాపట్ల బేసిక్గా పనిచేశారని చెప్పారు. బ్రిటన్ పార్లమెంటుకు కేరళ నుండి వలస వెళ్లిన వ్యక్తి ఎన్నికయ్యారు. కొట్టాయంకు చెందిన సోజన్ జోసెఫ్ నర్సుగా పనిచేసేందుకు 2 దశాబ్దాల క్రితం లండన్ వెళ్లారు. తాజా ఎన్నికల్లో ఆష్ఫోర్డ్ నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ని 2 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారని తెలిపారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న నడ్డా బీజేపీ రాష్ట్ర నాయకులతో భేటీ అయ్యారు. తమిళనాడులో ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకుంది ఓ కిలాడి లేడీ. తిరుపూర్కి చెందిన ఓ యువకుడు డేట్ ది తమిళ్ అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన 3 నెలల తర్వాత సంధ్య ప్రవర్తనలో మార్పు రావడంతో అతను పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిత్య పెళ్లి కూతురు బండారం బయటపడింది. ఆమ్స్ట్రాంగ్ హత్య విచారణలో తమిళనాడు ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆరోపించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. చెన్నై ఆమ్స్ట్రాంగ్ భౌతిక కాయాన్ని నివాళులర్పించిన మాయావతి ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్మ్స్ట్రాంగ్ భౌతిక కాయాన్ని బీఎస్పీ కార్యాలయంలో ఖననం చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న బీఎస్పీ పిటిషన్ను మెడ్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం పెరంబూర్లో తన ఇంటి దగ్గరే దారుణ హత్యకు గురయ్యారు ఆర్మ్స్ట్రాంగ్. గ్యాంగ్స్టర్ ఆర్కాట్ సురేష్ ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు.